రేవంత్ రెడ్డి గారు గెలిస్తే 100 రోజుల్లో 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు. కానీ కేవలం ఒకే ఒక పథకం పూర్తయింది. మిగతా పథకాలు మిగతా రోజుల్లో పూర్తవుతాయి అంటారా? మేము పథకాల గురించి ఓట్లేలే. మేము బీఆర్ఎస్ని తొక్కాలే. మన పబ్లిక్ మళ్ళా రాజ్యాంగం కరెక్ట్ రావాలని చెప్పి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాం కాబట్టి ఏదో గ్యాస్ ఇస్తాడు, ఏదో కరెంట్ ఇస్తాడో, ఇది ఇస్తాడు, అది ఇస్తాడని ఆ ప్రేమ సొప్పున మాత్రం మేము వేయలే ఓట్లు. మాకు రేవంత్ రెడ్డి కావాలి. బీఆర్ఎస్ ఏంటంటే కరోనా టైంలో రూపాయి లేదు. అలాంటి టైంలో సెక్రటరేట్కు 1600 కోట్లు పెట్టి అది కూలగొట్టే అవసరం ఉండేనా? అది ఇంకా 50 సంవత్సరాలు ఉండేది. ఆయనకి ఏం అవసరం ఉండే ఆ డివిజన్ పెట్టుకొని ఆ గుమ్మాసు పెట్టుకొని? ఎందుకంటే ఆయన సోకు ఆయన పేరుండాలనే కదా ఇవన్నీ చేసింది. మాకు బాధ అనిపించదా? అదే జిహెచ్ఎంసీలో చూపించినాం కదా అప్పుడే బీజేపీకి. కానీ బీజేపీకి చూపినాం. కానీ బీజేపీకి చూపితే మంచిగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మంచిగానే వచ్చింది. కానీ వాళ్ళు సద్వినియోగం చేసుకోలే. వాళ్ళు ఈసారి కూడా మంచిగానే వచ్చేటోళ్ళు వాళ్ళు వెనకబడిపోయారు. కాంగ్రెస్లు ముందుకు వచ్చారు. ఎట్లా బీజేపీ గెలవదని కాంగ్రెస్ని గెలిపించాం. రేవంత్ రెడ్డి జిందాబాద్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఎవడే కానీ ఫస్ట్ బీఆర్ఎస్ని ఓడియాలే. ఏంటంటే రజాకాల పాలన తీసుకొస్తున్న మొత్తం రోడ్లు అమ్మడం ఏందయ్యా? అవుటర్ రింగ్ రోడ్ అమ్మే అవసరం ఏముంది? ఎందుకు అమ్మిండ్రు? దాన్ని కూలగొట్టడం ఏంది, దీన్ని అమ్మడం ఏంది? ఇంకోటి సంపాదించాలి కానీ ఒకటి కూలగొట్టి ఒకటి అమ్మేస్తావా? ఇది పద్ధతేనా? ఇది పద్ధతి కాదు కదా. ఇది రాజ్యాంగం వ్యతిరేకమే కదా. మొత్తం చట్టాన్ని చేతికి తీసుకున్నట్టే కదా. ఐఏఎస్ ఐపీఎస్లు కూడా నీ కాళ్ళ కాడ పెట్టుకుంటావా? అయితే నీకు చట్టం న్యాయం లేదనమాట. మొత్తం నీకు చెప్పిందేనా? నిజాం సర్కార్ చెప్పినట్టుగా నీకు అంత అహంకారమా? సుంగా మొత్తానికి లేకుండా తెలుగుదేశం ఎట్లా అయిందో నీ గతి కూడా అదే జరుగుతుంది రాబోయే రోజుల్లో అని నా మనసుకు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ప్రజలకు నచ్చుతుంది అనుకుంటున్నారా మిగతా రోజుల్లో? నచ్చకపోతే మరి ఎందుకు గెలిపిస్తాం ఇన్ని సీట్లు? ఇది కూడా ఈ 39 సీట్లు కూడా రావు. అది ఏదో పొరపాటున డబ్బు పెట్టి వచ్చినాయి కానీ అవి కూడా రావు. అవి నెక్స్ట్ రోజుల్లో అవి కూడా రావు. అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క మాట ఇప్పుడు తెలుస్తుంది పబ్లిక్. మోసాలు జరిగిందంతా. ఇన్ని రోజులు మోసాలు తెలియదు. అయితే ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, లేదా ఇప్పుడున్న పార్టీ ఉంటుందంటారా? కేంద్రంలో అంటే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఆ ప్రేమ ఆమె రుణాన పోవద్దు కదా. ఆ ప్రేమతో వాళ్ళు ఏమి ఇస్తారు, తీసుకుంటాం తింటామని కాదు. ఆ ప్రేమ ఆ రుణం మనకొద్దు. ఓడిసి ఆ రుణం ఒకసారి తీసుకున్నామంటే కథం అయిపోయినట్లే. ఆ తర్వాత ఎవడు ఉంటామో ఎవడు అంతలో 5 సంవత్సరాల్లో సోనియా గాంధీ ఉంటుంది. ఆ తర్వాత అయిపోతుంది. ఆయన కాలం నిజం అవుతుంది. అది అంటే ఈ పథకాలు పూర్తవ్వకపోతే ఏమన్నా ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా ఎఫెక్ట్ ఉందంటారా? మాకు పథకాల మీద ఆశ లేదు. అంటే మిగతా ప్రజలు కొంతమంది ఏంటంటే పథకాలు వస్తే బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళ మనస్తాపం చెప్తున్నారు. ఇప్పుడు అది ఒకవేళ అది పూర్తి కాకపోతే ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అది రాజ్యాంగం తెలియని వాళ్ళు పథకాల గురించి ఆలోచన చేస్తారు. వస్తుందేమో కానీ రాజ్యాంగం తెలిసినోడు పథకాల గురించి అసలు ఇది మాఫ్ చేస్తే ఈ డబ్బు పెట్టి ఓ రోడ్లు, బ్రిడ్జిలు, డ్యాములు, కాలువలు వేస్తే పంటలు పండితే వాళ్ళ భూమిలో వాళ్ళే బతుకుతారు. ఒకరిని అడుక్కునే అవసరం, దోశలు జాపి అడుక్కునే అవసరం ఏముంది? వాళ్ళ పొలం ఉండే, వాళ్ళకి నీళ్ళు వచ్చే, వాళ్ళకి 4 పనులు కావాలి. అవసరం కానీ తెలియక పథకాలు ఇస్తే ఇట్లా బతాం అట్లా బతాం. కానీ కొందరు కూడా ఏం చేస్తారంటే ఊళ్ళో ఇల్లు కావాలంటారు, ఈడో ఇల్లు కావాలి, హైదరాబాద్లో ఇల్లు కావాలంటారు. 5 లక్షలు వస్తాయి, 7 లక్షలు. కొంచెం హుషారు లెక్కలు చేస్తారు పబ్లిక్ కూడా. దాన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. కానీ అక్కడ ఇక్కడ ఇప్పుడు రేషన్ కార్డు లింక్ అంటారు చూడు, అది చాలా వెరీ గుడ్. అట్లా పెడితే అక్కడిక్కడ లేకుండా పోతుంది. కానీ ఉన్నోడు అండ్లకే లేనోడు అండ్లకే అవుతాడు కదా. వైట్ రేషన్ కార్డు లింక్ చేయాలి. ఈడ మాత్రం చాలా జాగాల్లో వైట్ రేషన్ కార్డు కట్ చేయాలి. ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు లేరు. అట్లా అది చేస్తే మాత్రం బాగానే ఉంటుంది. గవర్నమెంట్ కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. పేరు నిలబడుతుంది. అదే ఏమైనా డబ్బు మిగిలితే రోడ్లు కానీ చిన్న అప్పుడు వేసిన రోడ్లు ఇప్పుడు చిన్నగా అయినాయి,
కొంచెం పెద్దగా చేయొచ్చు. కొన్ని బ్రిడ్జీలు ఫ్లైఓవర్లు సిటీలోకి వెళ్ళి బైపాసులు ఏదో విధంగా డెవలప్మెంట్ అయితే కొంచెం బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. సార్ ఇప్పుడు వచ్చేసి పథకాలు లేకుండా గవర్నమెంట్ ఇంకేం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? పథకాలు లేకుండా ఐటీ కంపెనీలు కొన్ని కంపెనీలకు భూములు ఉంటాయి, భూములు అమ్మకుండా అవేవో లీజుకి ఇచ్చినట్టుగా, అది కూడా 100 ఏళ్ళకు ఎప్పుడు వచ్చి మళ్ళీ 59 పెట్టి వానికి అమ్మినట్టుగా ఈ పద్మరాష్ట్రుడికి అమ్మినట్టుగా ఉండకూడదు. ఇన్ని రోజులకు అని చెప్పి ఒక లెక్క ఉండాలి. అంతలోపల మళ్ళీ గవర్నమెంటే గుంజుకోవాలి. అది అంతలోపు దానికి ట్యాక్స్ చేయాలి. ఆ ల్యాండ్కు ట్యాక్స్ చేస్తే అది గవర్నమెంట్లోకి వస్తుంది. గవర్నమెంట్లోకి వచ్చిందంటే పబ్లిక్ సొమ్మే కదా. దేనికో దానికి రోడ్లకు బ్రిడ్జీలకు దేనికన్నా ఒక డ్యాములు. ఎందుకంటే ఊర్లలో పోతే చాలా జాగ్రత్త. ఇప్పుడు సిరిశైలం నుంచి నీళ్లు పోతున్నాయి. జూరాలు నిండిందంటే ఆడుకోతుంది, సిరిశైలం పోతుంది. సిరిశైలం నుంచి నాగార్జున సాగర్ ఆ నుంచి పడి మొత్తం అయ్యి సముద్రంలో పడుతున్నాయి. ఆ నీళ్ళన్నీ ప్రతి సంవత్సరం వేస్ట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం అంటే వర్షాలు లేక సగం డ్యాములే నిన్నాయి. ప్రతి సంవత్సరం ఎన్నో టీఎంసీలు సముద్రానికి పోతున్నాయి. అది ఏదో ఈ కాలువలు తీసి అన్ని కుంటలు చెరువులు ఇవన్నీ నింపి పెట్టుకుంటే ఆ సముద్రానికి పోని నీరంతా ఇప్పుడు ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఎప్పుడు పంటలు ఉంటాయి. ఒక సంవత్సరం వర్షం పడకపోయినా కూడా ఇక్కడ మనం అది చేసుకుంటాం కదా. అలాంటివి ఈ పథకాల పైసలు దానికి పెట్టి ఇది చేసుకుంటే ఈ పథకాలు ఎందుకు? వాళ్ళే ఇస్తారు పథకం, పబ్లికే ఇస్తారు పథకం. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి. వాళ్ళకి ఏం అవసరం, ఏపో నా బతకం నీవేంద్ర బుచ్చం నాకేసేది అని వాళ్ళే చెప్తారు. కానీ అది చేసేటోళ్ళు ఎవరంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది అని చెప్పి బీఆర్ఎస్ వల్ల కాలేదు, మాకు తీసుకొచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడు అని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ ఈ పచ్చిపచ్చపోళ్ళు ఏంటంటే కడుపు మండుతుంది. పథకాలు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కోట ఖాళీ చేసిండ్రు. పథకాలు చేయాలంటే పథకాలు ఎటుకెళ్ళి చేస్తారా రేవంత్ రెడ్డి? చేస్తాడా? వాడు చేయని పథకం. నువ్వు ఉన్నది మొత్తం అప్పులో 7 లక్షల కోట్ల అప్పులు, 6,72,000 కోట్లు అప్పు చేసి నువ్వు పథకాలు అమలు చేయాలంటే చేస్తాడా? ఇప్పుడు వాళ్ళకి ఇస్తే చేస్తాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి 1 నెల రోజులు ఇంట్లో కూర్చుంటాడు. అదే కేటీఆర్ను ఆ సినిమా కూర్చోబెడితే 1 నెల రోజుల్లో ఇవన్నీ చేస్తాడా? ఎటుకెళ్ళి చేస్తాడు? అప్పిస్తాడా? ఎవడన్నా ఫస్ట్ అప్పు ఇచ్చేటోన్ని ఫస్ట్ లోపల దొక్కాలి. అప్పు లేదు ఏం కాదు. ఫస్ట్ ఏం చూసి ఇచ్చినావు అప్పు? కాళేశ్వరం అప్పిస్తారా ఎవరన్నా? అది ఏంటి కాళేశ్వరం ఏమన్నా పనిస్తుందా? ఏంటికి పనికి రాదు. మరి ఆ కాళేశ్వరం తీసుకో అప్పు కిందికి. అట్లా ఒకటికొకటి ముడేయాలి. కొడుక ఏం చూసి ఇచ్చినావు అప్పు లేదు, ఏమని పర్మిషన్ వాడు అడగంగా నువ్వు చేస్తావు. వన్ తీసుకో. జిఎస్టీలో మనకి వెళ్ళి మాత్రం ఎగ్జామ్ సుంకంలోకి వెళ్ళికి మాత్రం రూపాయి మాత్రం ఇచ్చేది లేదు. ఎగ్జామ్ సుంకం పబ్లిక్ది, జిఎస్టీ పబ్లిక్ కడుతుంది. ఎగ్జామ్ సుంకం అంటే అదే మన పెట్రోలు, మందు దాగుడు ఇలాంటిది దానికి పబ్లిక్ కష్టాలకు వెళ్ళే కదా పెట్టేది. అది పబ్లిక్కే పెట్టాలి. అది తీసి అప్పు కట్టద్దు. ఆ అప్పు తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండు? ఎగ్జామ్స్లో పెట్టిండా లేకపోతే జిఎస్టీలో పెట్టిండా? ఇంట్లో పెట్టలేదు. అందుకే ఇది జిఎస్టీ ఎగ్జామ్ సుంకం ఇక్కడే ఖర్చు పెట్టాలి. కానీ అప్పు ఎక్కడి నుంచి తెచ్చిండో వాళ్ళకే తగిలియాలి అంతే. చేయాలి. బ్యాంకు కూడా ఎట్లు ఇచ్చిండు అంతా ఎట్టుకెళ్ళి తీసుకుంటాను ఇచ్చిండు. తెలంగాణ తాకట్లు పెట్టినకే వాని అబ్బసమ్మ, వీళ్ళు తాకట్టు పెట్టుకుని వీని అబ్బసమ్మ, ఇద్దరిని పట్టుకుని తంతే ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు మహిళలు తక్కువ పర్సెంటేజ్ ఉంది, మగవాళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. కానీ పథకాలు వచ్చేసేసరికి మహిళలకి ఎక్కువ ఇస్తున్నారని అంటున్నారు. మగవాళ్ళకి కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే మహిళలకు ఇస్తే ఎక్కడ వస్తుంది? మళ్ళీ మగవాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మగవాళ్ళు చేసేది కూడా మహిళల గురించే కదా. ఆడవాళ్ళకి ఇస్తే మగవాళ్ళ దగ్గర వచ్చినట్లే. ఆడవాళ్ళకి కూడా ఎందుకు మగవాళ్ళని లేవా? మాకు గడ్డలు లేవా, మీసాలు లేవా, మేము పని చేయలేమా? ఎందుకు ఇవన్నీ పథకాలు? ఎందుకు? ప్రేమ ఉండి ఓటేస్తాం, మళ్ళీసారి కూడా గెలిపిస్తాం. ఎందుకంటే ఓటేస్తారో లేదో అన్నట్లు కాంగ్రెస్ పార్టీ అట్లా పెట్టింది. కానీ కేసీఆర్ కూడా 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. ఇంటికో ఉద్యోగం ఎట్టుకెళ్ళి ఇస్తాడయ్యా? అందరూ గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే మరి ఇంట్లో పనిచేసేవాళ్ళు, రోడ్లు ఊడాలి, మట్టి పని ఎవరు చేయాలి, ఇంకా రకరకాల పనులు ఎన్నో ఉంటాయి. చేస్తారు ఎవరన్నా? అవి అన్నీ కాని పనులు. ఇంటికో ఉద్యోగం అంటే